ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుండి అష్టదిక్పాలకుల గురించి తెలియజేస్తున్నాను. ఇది అంధకాసురుడి గతంలో నేను ఒక స్టోరీ చెప్పడం జరిగింది. అది శాస్త్రానుసారమే తెలియజేస్తున్నాను, సొంతగా ఎలాంటివి కాదు. ఇప్పుడు గృహయోగం చేసేవారు, నిర్మాణం చేసేవారు ఎవరైనా సరే లక్షలు ఖర్చు చేస్తున్నారు. తప్పనిసరిగా అష్టదిగ్బంధన భూమిలో చేసిన తర్వాత ప్రారంభించండి, మీ జీవితం సుఖవంతంగా ఉంటుంది. అందులో మొదటి వారు వచ్చేసి తూర్పు దిక్కున ఇంద్రుడు. ఇంద్రుని యొక్క భార్య పేరు శచీదేవి. ఈ శచీదేవి ఇంద్రుడు తూర్పు మధ్యలో ఉంటారు. ఈ యొక్క వాస్తు పురుషులో ఇతను చేసే పని ఏమిటి అంటే ఇంట్లో మనశ్శాంతి, అంటే తండ్రి కావచ్చు, తాత కావచ్చు, అంటే పెద్దలను గౌరవించాలి. అంటే ఇంట్లో వాస్తు పరంగా ఇంద్రుడు కరెక్ట్ ఉంటేనే ఆ ఇంట్లో పెద్దలను గౌరవం జరుగుతుంది. అక్కడ ఇంట్లో వాస్తు పరంగా తూర్పు దిక్కున మంచిగా లేకుంటే కొడుకు తండ్రి ఎప్పుడు విభేదాలు ఆడుతూనే ఉంటారు, గొడవలు పడుతూనే ఉంటారు. దీనికి ఇంద్రుడు ఏం చేస్తున్నాడు అంటే రాజ్య వైభవం. ఈరోజు పిఎం, సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ, అలాగా కార్పొరేటరు, ఇలాగా మనం పేర్లు తీసుకుంటూ పోతుంటే మహారాజులు, రాజులు వీరందరూ కూడా ఒక్క కుర్చీ కోసం, ఆ కుర్చీని ఏమంటారు అంటే ఇంద్ర స్థానం. అంటే ఇంద్రస్థానం అంటే ఏమిటి? ఏదైనా వివాహం చేసినప్పుడు కానీ ఇంద్ర వైభవంగా వివాహం చేశారు అని చెప్పేవారు పూర్వంలో. అంటే ఇంద్రుడికి సాటి ఎవరు లేరు. కాబట్టి ఈరోజు అష్టదిక్పాలకులలో తూర్పున నివసించేటువంటి ఆ ఇంద్రుడు శచీదేవికి నమస్కరిస్తూ మన వాస్తులో 100% చూసుకోండి. ఇంట్లో ప్రశాంతత కావాలి అంటే ఇంద్ర వైభవం, ఎవరింటికి వారే మహారాజులు, ఎవరింటికి వారే మహారాజులు. ఆ మహారాజుగా ఉండాలి, ఇంట్లో పెత్తనం చెయ్యాలి అంటే ఇక్కడ తప్పనిసరిగా తూర్పు దిక్కున ఇంద్రుడు వాస్తుపరంగా కరెక్ట్ ఉంటేనే ఆ ఇంట్లో తండ్రి, కొడుకులు వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది. లేకుంటే నువ్వెంత నేనంత కాడ ఇది వస్తుంది. కాబట్టి మీకు కలిసిన మహాపండితులు కలిసి ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోండి.